గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీ గడువు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం స్పష్టతనిచ్చారు. కొన్ని నెలలుగా గ్యాస్ కంపెనీలు ఈ కేవైసీని చేపడుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈ కేవైసీ నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతున్నాయంటూ కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత వీడి సతీశన్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్ర మంత్రి స్పందించారు. బోగస్ కస్టమర్లను తొలగించేందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు ఈ కేవైసీ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను చేపడుతున్నాయని తెలిపారు. గత 8 నెలలుగా ఇది కొనసాగుతోందన్నారు. ఎల్పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్ల వివరాలను వెరిఫై చేస్తారని తెలిపారు. వారి మొబైల్ ఫోన్లలోని యాప్తో వినియోగదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ షోరూంకు వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చునని తెలిపారు. అలాగే చమురు మార్కెటింగ్ సంస్థల యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకుని సొంతంగా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చని వివరించారు. కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎలాంటి తుది గడువు లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చమురు సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తుది గడువు విధించలేదన్నారు. ఎల్పీజీ ఏజెన్సీలలోనే ఈ కేవైసీని పూర్తి చేయాలనే ఖచ్చితమైన నిబంధన ఏదీ లేదన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.